పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నర్సరావుపేట అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కూటమి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సవాల్ విసిరారు. దీన్ని స్వీకరించిన శ్రీనివాసరెడ్డి కోటపకొండలో అభివృద్ధిపై చర్చిద్దామన్నారు. కోటపకొండకు తాను రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డుపెట్టుకుని హౌస్ అరెస్టు చేయడం, కోటపకొండకు రానివ్వకుండా పోలీసులను పంపి అడ్డుకోవడం లాంటి డ్రామాలు చేయొద్దన్నారు. 2 ఏళ్ల అభివృద్ధిపై ఎమ్మెల్యే వివరణ ఇవ్వాలని అన్నారు. తాను గత 5 ఏళ్లలోని అభివృద్ధిని వివరిస్తానంటున్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. ఎండలతో పాటు రాజకీయాలు కూడా హీట్ ఎక్కాయని చెప్పవచ్చు. నర్సరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కూడా ఇటు చర్చకు సిద్ధం అని చెప్పేసి ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో మేము చేసాము, ప్రస్తుతం మేము ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పేసి కూడా ఇద్దరు నేతలు కూడా ప్రతి సవాలు విసురుకోవడం అయితే జరిగింది. ఈ సవాలుకు సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు కూడా ఈరోజు సవాలు స్వీకరించి రేపు ఈ చర్చకు సంబంధించి కూడా కోటపకొండ వేదికగా రేపు 11 గంటలకు నిర్వహించడం జరిగింది. ఈ చర్చకు సంబంధించి మనతో మాట్లాడడానికి నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే మీరు గతంలో చర్చకు సిద్ధం ఉన్నారు అభివృద్ధి మీద నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి, ఈ రేపైతే స్థానిక ఎమ్మెల్యే కూడా చర్చకు వస్తారన్నారు. 11 గంటలకు కోటపకొండ అన్నారు. రేపు 11 గంటలకు కోటపకొండకు మీరు వెళ్తారా? వెళ్తే ఎలాంటి వాటి మీద చర్చిస్తారు? నేను ఇప్పటికీ ఇప్పుడు ఒకే మాట చెప్తా ఉన్నా, నేను సిద్ధం, నేను రెడీ, రేపే రెడీ. రేపు 11 గంటల నుంచి 12 గంటల దాకా రేపు చర్చించడానికి సిద్ధం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనలో 2019 నుంచి 24 వరకు ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఎటువంటి సంక్షేమం జరిగింది నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి పూర్తి వివరాలతో, పక్కా అధికార లెక్కలతో నేను సిద్ధంగా ఉంటాను. ఖచ్చితంగా రమ్మని నేను కూడా ఆహ్వానిస్తున్నాను. అట్లానే దీనికి సంబంధించి పోలీసు వారిని కూడా, మీడియా వాళ్ళని కూడా తగు చర్యలు తీసుకోవాల్సిన కోరుతుంది. ఇద్దరు నేతల మధ్య చర్చలు అంటే ఫస్ట్గా పోలీసు వాళ్ళు అడ్డుకోవటాలు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అయితే మా ప్రస్తుత ఎమ్మెల్యే ఆ పర్మిషన్లు కూడా అతనే చూసుకుంటా అన్నాడు. రేపు పోలీసులు అడ్డుకోకుండా కూడా చూసుకుంటా ఉన్నాడు. రేపు మీరు ఈ వంకతో పోలీసులు అడ్డుకుంటారని వంకతో నాగుతారా? మాకు భయం లేదు, చెప్తాను కదా. మాకేం భయం? అధికార పార్టీ వాళ్ళు భయపడాలా? ఆయన అరేంజ్ చేయాలా పోలీసులు సెక్యూరిటీ. ఇప్పుడు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారంటే ఎవరి వైఫల్యం? నా వైఫల్యం కాదు, ఆయన వైఫల్యం. మరి ఆయన ముందే మాట్లాడుకొని ఛాలెంజ్ విసరాలి సంబంధిత అధికారులతో. ఆయన సిద్ధం చేసి నేనే ఏర్పాట్లు చేస్తా అన్నప్పుడు నేను రావడానికి నేను ఎల్లప్పుడు సిద్ధం. మమ్మల్ని ఆపకుండా ఆయన చూసుకోవాలి, పోలీసు వాళ్ళని కానీ ఎవరినైనా సరే, అధికారులను ఎవరిని మమ్మల్ని అడ్డుకోకుండా చూసుకోవాలి. నేను ఖచ్చితంగా కోటపకొండకి నేను సిద్ధం, రెడీగా ఉన్నాను. ఒక్కరే వెళ్తారా? మీ వైసీపీకి సంబంధించిన మంది మార్పాలను వెళ్తారా? నేను ఒక్కడే వెళ్తాను. నేను ముందే చెప్పాను కదా, నేను ఒక్కడే సిద్ధం. మా వాళ్ళు ఎవరైనా వస్తే నేనైతే నా అంతటి నేనైతే ఎవరికి రమ్మని చెప్పను. నేనైతే రెడీగా వెళ్తాను. ఇప్పుడు మీడియా వాళ్ళు మీరు చెప్పగానే కొంత రాజకీయ వేడి వస్తుందని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. ఆ రాజకీయ వేడిలో ఎవరైనా అభిమానులు, కార్యకర్తలు వస్తే రావచ్చు, దాన్ని మేము కాదనలేము. కానీ నేను ఒక్కడే ఇక్కడి నుంచి నేను ఒక్కడే వెళ్తాను. గతంలో కూడా ఇదే తరహాలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇద్దరు కూడా సవాల్ ప్రతిసవాలు కూడా విసురుకున్నారు. ఆ రోజు కూడా అప్పుడు మా స్థానిక ప్రతిపక్ష నేతగా ఉన్న అరవింద్ బాబు వాళ్ళ అభ్యర్థులకు, వాళ్ళ నాయకులకు సంబంధించి కూడా కొంతమంది వెళ్ళారు కొండకి. ఆ రోజు మీరు వెళ్ళా, ఆ రోజు మీరు అధికారంలో ఉండి కూడా ఆ రోజు వెళ్ళా. మళ్ళీ అదే తరహాలో ఈరోజు నడిచింది అంటారా? అదే తరహాలో నడిచేది. నేను ఆ రోజు చెప్పడం కాదు, ఆయన ఏం చేశాడు, చర్చికి రమ్మని చెప్పి కాగితాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు దేవుడి దగ్గర, ఏదో కాగితాల మీద రాసి. అది ఎవడైనా అది న్యాయబద్ధమా? కాగితాల మీద రాసి అంటే నువ్వు రాసి నీ ఇష్టం వచ్చిందంటే నేను కూడా రాయొచ్చు, ఏముంది? నేను కూడా రాసి చాటు భారతం రాసి కొండ దగ్గర దేవుడి దగ్గర పెట్టి వస్తాను. అసలు అది సమంజసమేనా? కాగితాల మీద రాసి చర్చికి రావాలన్నప్పుడు మీడియా వాళ్ళు ఉండాలి, మధ్యలో మధ్యవర్తులు ఉండాలి, ఇద్దరు కంట్రోల్ చేసి మాట్లాడి చర్చను కొనసాగించాలి. ఇప్పుడు ఎవరు మధ్యవర్తం చేస్తారు? మీడియా వాళ్ళు మధ్యవర్తం చేస్తారా, లేకపోతే అధికారులు మధ్యవర్తం చేస్తారా, లేకపోతే పోలీసు వాళ్ళు మధ్యవర్తం చేస్తారా? ఎవరు మధ్యవర్తిత్వం చేస్తారో చెప్పాలి. అక్కడ ఆయన నించోవాలి, 2 వైపులు మమ్మల్ని నించోబెట్టి మాట్లాడాలి. తప్పకుండా మాట్లాడమను. అది అలా పద్ధతి ప్రకారం జరగాలి. కానీ ఆయన ఒక్కడే వెళ్ళి కొండ మీద కాగితాలు పెట్టి నేను గోపిరెడ్డి రాలేదంటే అది ఎంతవరకు సమంజసం? అంటే నీ ఇష్టం వచ్చింది నువ్వు రాసుకొని వెళ్తే అది వాస్తవేనా? ఇప్పుడు నేను కొన్ని చెప్తానండి వివరాలు, లేకపోతే ఆయన చెప్తాడు. ఈ మధ్యలో ఎవరు ఏం జరిగిందనే చెప్పడానికి ఒక మధ్యవర్తి కావాలి కదా. అతను చెప్పి చర్చ మీద ఒక ఫ్రూట్ఫుల్ ముగింపుకి రావాలి. అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు రాజకీయాల్లో అసలు ఈ చర్చలు అనేవి ఎప్పుడైనా సక్సెస్ అయిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయంటే లేవు. అసలు ఏదో ఇద్దరు ప్రత్యర్థులు కూడా
మామూలుగా పబ్లిక్లో ఉండాలా, మా అధిష్టానం దృష్టిలో పడాలని ఇలా మీరు కానీ మా ప్రస్తుత ఎమ్మెల్యే కానీ ప్రతి సవాలు ఏదో నామకి వాసుగా వేసుకున్నట్టు ఉంది. కానీ ఎప్పుడు కూడా ఈ చర్చల మీద ఎప్పుడు కూడా ఇద్దరు కూర్చొని కానీ ఇద్దరు నిరూపించడానికి కానీ మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అంటారు కానీ బయటపెట్టరు, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అంటారు కానీ బయటపెట్టరు. అసలు ఏంది మాటల వరకు పరిమితం, అసలు చర్చలు అనేది కొనసాగిద్దంటారా? నేను ఎవిడెన్స్ తోటి సహా వస్తాను. మా హాయంలో ఏం జరిగిందో మేము ఎవిడెన్స్ తోటి సహా వస్తాము. కోటప్పకొండలో ఏం జరిగిందో ముందు చర్చిద్దాం. అసలు కోటప్పకొండ మీద ఏం చేశారో ముందు అది చర్చిద్దాం. కోటప్పకొండకు సంబంధించి ఏం చేశారు ఈ 2 సంవత్సరాల కాలంలో తప్పకుండా చర్చిద్దాం. దానికి ఇబ్బంది ఏముంది? గతంలో వినుకొండలో జరిగింది. జీవి ఆంజనేయులు, బ్రహ్మనాయుడు గారు, మక్కన ముగ్గురు చర్చించారు. జరగలేదని ఎక్కడా లేదు, చర్చించారు. దానికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే చర్చ జరగడానికి ఎవరో బాధ్యత తీసుకొని దాన్ని అర్థవంతంగా చర్చ కొనసాగేటట్టు మాట్లాడాలి. ఎవరక్కడ బాధ్యత తీసుకోవాలంటే ఇటు మీ కార్యకర్తలు కానీ వారి కార్యకర్తలు కానీ ఇద్దరు కూడా మీ ఏమిటో 100 మంది అతను ఏమిటో 100 మంది వస్తారు. ఇది ఈ కార్యకర్తలు ఇద్దరు రావడం వల్ల కూడా కాస్త చర్చ కూడా పక్కదారి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. అది కార్యకర్తలను దూరంగా పెట్టాలి. కార్యకర్తల్ని కొంత పోలీసు వాళ్ళు కొంత దూరంగా పెట్టి మధ్యలో మీడియేటర్ ఉండాలి. ఇటు పక్క ఒకవైపు నేను ఒకవైపు ఆయన చర్చించడానికి సిద్ధం. అది ఆర్గనైజ్ చేయాలి. ఆర్గనైజ్ ప్రాపర్గా చేస్తే ఇబ్బంది ఉంది. ఒకవేళ కోటప్పకొండలో చర్చ జరగకపోతే మీరు ఏదైతే ఈ 2 ఏళ్ళలో అభివృద్ధి చేయలేదంటున్నారో వాటికి సంబంధించి మీరు ఏమైనా మీడియాకి బయటపెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను ఆల్రెడీ మీడియాలో మాట్లాడాను కదా, మొన్న ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పాను. రేపు కూడా మాట్లాడతాను మీడియాలో. అంటే మీడియాలో మాట్లాడటంలే కానీ కొన్నిసార్లు మీరు కొంత అవినీతి చేశారని చెబుతున్నారు, కొంత అసలు అభివృద్ధి జరగలేదని చెబుతున్నారు. దానికి సంబంధించినవి ఇప్పుడు అవినీతి చేసినవి కానీ సంబంధించిన మీ దగ్గర ఎవిడెన్స్ కానీ ఎలాంటి అభివృద్ధి చెందలేదు అనే దానికి మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నాయా? రేపు ఒకవేళ చర్చ జరగకపోతే వీటి మీద మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన ఏం చేయలేదు, మేమేం చేసామో అవి చెప్పుకుంటాం, తప్పకుండా చెప్తాం, మీడియాకి చెప్తాం. చెప్పకుండా ఎట్లా? మీడియా దృష్టికి మా హాయంలో ఏం అభివృద్ధి చేసాం, ఏం జరిగింది అనేది ఖచ్చితంగా చేస్తాం. ఏదైతే రేపు ఇద్దరు ప్రత్యర్థులు కూడా ఇటు మాజీ ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా రేపు కోటప్పకొండ మీద చర్చకు ఇద్దరు సిద్ధమే అని అంటున్నారు. మా దగ్గర ఉన్న ఆధారాలతో సహా మేము చర్చకు వస్తాము, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో సహా చర్చకు రమ్మనంటే ఏదైనా నేను సింగిల్గానే వస్తాను, తప్పితే మీరు ఏదన్నా కార్యకర్తలు వచ్చినా సరే నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను, నేను సింగిల్గా వచ్చి చర్చలో కూర్చోడానికి సిద్ధం, అది ఎలాంటి చర్చకైనా కూడా నేను సిద్ధం అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. కెమెరామెన్ నారాజ్తో స్వామి, మెగానైన్, పల్నాడు జిల్లా.